హాయ్ గాయ్స్, నమస్తే సినిమా లవర్స్. వెల్కమ్ బ్యాక్ టు రాజారావు రివ్యూస్. కాదలికి నిర్మలై జయం రవి గారు మెయిన్ లీడ్గా యాక్ట్ చేసిన తమిళ్ మూవీ. తమిళ్లో ఆల్రెడీ వెళ్ళిపోయింది, పెద్దగా హిట్ కాలేదు ఈ సినిమా. ఇప్పుడు మలయాళం మన తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేశారు. ఇది ఒక యావరేజ్ మూవీ, బిలో యావరేజ్ మూవీ అని చెప్పుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే డైరెక్టర్కి ఒక ఛాన్స్ ఇవ్వడం కోసం ఈ సినిమా తీసారేమో అనిపించింది. మీకు పక్కగా ఒక గ్యారెంటీ అయితే ఇస్తా ఫ్రెండ్స్. ఏంటంటే సినిమా చూసిన హాఫ్ అన్ అవర్లో నిద్రపోతారు, పక్కాగా చెప్తున్నా. ఇది నాది గ్యారెంటీ. నిద్రపోకపోతే కామెంట్ చేయండి, మాట్లాడుకుందాం. అసలు బేసిక్ కాన్సెప్ట్ అంటే సినిమా ఎలా ఉంది, సింపుల్ క్లారిటీకి మాట్లాడేసుకుందాం. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ ఎలా కొట్టేదండి, కొట్టేశారు కదా, థ్యాంక్ యూ. ఇంకా బేసిక్ కాన్సెప్ట్ ఏంటంటే, నాకు పిల్లలు వద్దు, వైఫ్ వద్దు, హ్యాపీ లైఫ్ జర్నీ ఎంజాయ్ చేయాలని చెప్పి అనుకునే సిద్ధార్థ్ హీరో, నాకు హస్బెండ్ వద్దు, పిల్లలు కావాలని చెప్పి ఫర్టిలిటీ సెంటర్ తెమ్ముతూ తిరిగే హీరోయిన్ అనమాట. వీళ్ళిద్దరూ లైఫ్ ఏంటి, వీళ్ళ ముందు లైఫ్ ఏం జరిగింది, వీళ్ళిద్దరు కలిసిన తర్వాత ఏం జరిగింది, అసలు స్టోరీ ఏంటి అనేది ఇంకా సినిమా చూసి తెలుసుకోవాలి. ఇంకా సినిమా ఎలా ఉంది ఏంటంటే మాట్లాడాలంటే, ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఫర్టిలిటీ సెంటరు, ఈ స్పమ్, వీళ్ళ కామెడీ, వీళ్ళ లైఫ్ జర్నీ, అసలు ఎవరు ఏంటి అని చెప్పి ఎక్స్ప్లెనేషన్ కోసం మొత్తం ఫస్ట్ హాఫ్ అంతా చాలా చండాలంగా వెళ్తూ ఉంటుంది. చాలా డ్రాగ్ చేసి, చాలా స్లోగా. ఇంకా సెకండ్ హాఫ్, ఫస్ట్ హాఫ్ ఎలా ఉందని ఆయన అంటే సెకండ్ హాఫ్ ఇంకా మరీ డ్రాగ్ చేసి చూపిస్తారు. అస్సలు సెట్ కాలేదని చెప్పుకోవాలి. నన్ను అడిగితే ముందే చెప్తున్నా కదా, నిద్రపోతారు సినిమా చూస్తే. ఇది నాది గ్యారంటీ, ట్రై చేయండి కావాలంటే. ఇంకా వీళ్ళ ఓవరాల్ పర్ఫార్మెన్స్ విషయం మాట్లాడాలంటే, జయం రవి గారు చాలా బాగా పర్ఫార్మెన్స్ చేశారు. ఆయన పర్లేదు, ఆయన ఎప్పుడు యాస్టీస్ అని చెప్పాలి. ఇంకా నిత్య మీనన్ కూడా పర్లేదు, కూడా బాగానే చేశారు. ఇంకా సపోర్టింగ్ రోల్స్ కొంతమంది ఉన్నారు. యోగి బాబు గారు, వినయ్ రాయ్ గారు, అంతే ఇంకా మనో గారు, సింగర్ మనో గారు, ఇంకా ఇలా కొంతమంది ఉన్నారు. బట్ పర్లేదు, ఒక బిలో యావరేజ్గా అనిపించింది. ఇంకా టెక్నికల్ విషయం మాట్లాడాలంటే అస్సలు డైరెక్షన్ అయితే అసలు బాగాలేదని చెప్పేసి ముందే. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కానీ, ఇంకా సినిమాటోగ్రఫీ కానీ అంతా ఓకేగా ఉంది ఫ్రెండ్స్. మరీ అంత హైలైట్ సీన్స్ ఎక్కడా లేవు, ముందే చెప్పేస్తున్నా కదా. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఆల్రెడీ ఈ సినిమా ఎవరైనా చూసింటే మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. నాకైతే కొంచెం బిలో యావరేజ్ అనిపిస్తుంది. ఇంకా ఈ సినిమాకి నా పర్సనల్ రేటింగ్ అయితే పక్కన ఇస్తాను, చూసండి. ఈ సినిమాకి ఈ రేటింగ్ కరెక్టా కాదా కామెంట్ చేయండి. ఆల్రెడీ సినిమా చూసిండి, మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి. ఇలాంటి జెన్యూన్ మూవీ రివ్యూస్ అన్నీ మన ఛానల్లో వస్తూ ఉంటాయి. ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ అలా కొట్టేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.